ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు, కొద్ది మాటలు మేము ముందు ఉంచుతున్నాము. ఒకవేళ మీరు వినడానికి ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే ఈ మాటలు మేము మాట్లాడే మాటకి గ్యాప్ వస్తూ మీకు ఆలస్యం అవుతే దీన్ని కాస్త మీరు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత స్పీడ్గా వినే అవకాశం ఉంటుంది. అవి మీ పిల్లల్ని అడిగి మీరు వినమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని మాటలు ఆసక్తి కలిగిన వారికి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. తద్వారా మీకు దీవెన పంపించినందుకు వినుడి ద్వారా వారికి కూడా దీవెనకరంగా ఉంటుంది. కనుక విన్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ బటన్ నొక్కమని మనం చేస్తున్నాము. మీరు పొందుకున్నటువంటి మేలును మెసేజ్ రూపంలో తెలియచేయమని కూడా మనం చేస్తున్నాం. ఆల్రెడీ మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ గ్రంథములో, యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనంలో కూడా మనం చూస్తే యోబట తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి ఏమైనా దూషించారేమో అని వారి పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగునే చేయుచుండెను అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. యోబు జీవితము మాదిరిగా అనేకురికి మాదిరిగా ఉంది. యోబు మార్నింగే లేచేవాడట. అరుణోదయమును లేచి తన పిల్లలందరి నిమిత్తం దహన బలి అర్పిస్తూ ఉండేవాడట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఒకసారిగా జీవితం మారిపోయింది. నిజంగా ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అంటే దాదాపు 10 మంది పిల్లలు, 10 దహన బలులు దేవుని సన్నిధిలో అర్పించాలి. అంటే ఒకరోజు 10 పశువుని దేవునికి అర్పిస్తే ఒక 7 రోజులు 70 పశువుల దాకా అర్పించాలి కదా. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఖర్చు ఏమీ లేదు. ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటూ ఉన్నాం, దానికి ఖర్చు ఏమీ లేదు. ఉదయకాలం ముందు యోబుకి ఖర్చుతో కూడినటువంటి భక్తి. నైట్ పిల్లలు ఏమైనా అపరాధాలు చేశారేమో, ఎక్కడైనా మాటల్లో దేవుని దూషించారేమో, దుఃఖపరిచారేమో అన్నట్లుగా ప్రతి ఉదయము కూడా ఆ విధంగా పిల్లల కొరకై ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఎందుకో యోబు జీవితంలో ఒకసారిగా జీవితము మారిపోయింది. యోబు జీవితంలో శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ఆ మాటలు మీరు చూస్తే 1వ అధ్యాయంలో 13వ వచనం నుండి 19వ వచనం వరకు సమస్తమును కోల్పోయాడు. చివరికి తన ఆరోగ్యమును కూడా కోల్పోయాడు. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 7-8 వచనాల్లో శరీరము కూడా కురుపులతో నిండిపోయింది. మేలును కీడును సమానంగా చూస్తున్నాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు అంటాడు. తన పిల్లలందరూ చనిపోయినా, ఆస్తి మొత్తం పోయినా యెహోవాయే ఇచ్చారు, యెహోవాయే తీసుకున్నారు అని అంటాడు. ఇన్ని శ్రమలు వచ్చినా దేవుడు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని శ్రమల మధ్య ఓపిక కలిగి ఉండి తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థిస్తూ అన్నాడు. తనకు కలిగినవన్నీ పోయినాయి, ఓకే, ఆస్తులే పోయాయో, పొలాలే పంటకు వచ్చినవి తగలబడిపోయినాయో, పశువులన్నీ చనిపోయాయో, పిల్లలందరూ కూడా చనిపోయారో, పైపెచ్చు వచ్చిన స్నేహితులు
ఆదరిద్దాం అని వచ్చిన స్నేహితులు యోబుకు వ్యతిరేకంగా అయిపోయి నిందలు వేస్తూ మాట్లాడారు. ఏదో నువ్వు తప్పు చేసావు, అందుకే నీకు ఇలా జరిగిందని. ఆల్రెడీ దేవుడే యోబు గురించి చక్కటి సాక్ష్యం చెప్పాడు. యోబులో చెడుతనము లేదు అన్నాడు. యోబు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు అని మాట్లాడాడు. యోబు స్నేహితులు మాత్రం యోబుని అనవసరంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ క్షేమం కోసం కూడా ప్రార్థిస్తున్నాడు యోబు. అయితే ఇవన్నీ చూచిన దేవుడు ఆ యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. పూర్వం కలిగిన దానికంటే కూడా రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్న మీకు కూడా రెండింతల ఆశీర్వాదం కావాలా? అయితే నువ్వు శ్రమలో ఓపికతో ఉండాలి. యోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నీకు వచ్చిన శ్రమలు నిన్ను బలపరచడానికే, నీ విశ్వాసాన్ని పెంచడానికే తప్ప మరొకటి కాదు. శ్రమ అనే కొలిమి నిన్ను మెరుగుపరుస్తుంది. బొగ్గు, వజ్రం రెండిటికి మూల పదార్థం కార్బనే. బొగ్గు వజ్రంగా మారడానికి కారణం అనేకమైన సంవత్సరాలు బొగ్గు ఒత్తిడిలో ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న బొగ్గు వజ్రంగా మారుతుంది. ఒత్తిడి లేని బొగ్గు బొగ్గుగానే మిగిలిపోతుంది. ఎవరు ఎక్కువగా శ్రమల గుండా వెళతారో వారు వజ్రములాగా ఉంటారు, మెరిసే బంగారంలాగా ఉంటారు. ఒత్తిడి లేని వాళ్ళు, శ్రమలు లేని క్రైస్తవుడు బొగ్గులాగానే ఉండిపోతాడు.